పత్రికలు కూడా తర్వాత గీతా వివరణ అంశానికి గాను ప్రాథమికంగా వచ్చేసి తర్వాత అప్రస్తులు డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి ఆజ్ఞాపిస్తున్నాను. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో 3 బంగారు పథకాలు, ప్రతి ఏటా బంగారు పథకాలు అంతా స్వర్ణమయ. అటు వ్యాకరణంలోనూ మిగిలిన విషయాలన్నింటిలోనూ కూడా బంగారు పథకాలు. పలులాగా గీతావధానాలు చేశాడు. మేడం ముందుకు రండి. ఈరోజు ప్రోగ్రామ్ సార్, ఈరోజు ప్రోగ్రాము మన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారిని తెలంగాణ ప్రాంతంలో అత్యంత లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సంగీత సాహిత్య పండితులు వారి యొక్క శత జయంతి జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా వారికి రెండు రంగాలలో కూడా లబ్ధ ప్రతిష్ఠులు కనుక సాహిత్యానికి సంబంధించి ఒక అష్టావధానం చిరంజీవి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావుతో చేశారు. చాలా దిగ్విజయంగా జరిగింది, అది చాలా వేగంగా కూడా జరిగింది. దాని తర్వాత ఆచార్యుల వారి సాహిత్యానికి సంబంధించిన గ్రంథాల మీద, సంగీతానికి సంబంధించిన గ్రంథాల మీద కూడా సమీక్ష జరిగింది. అది కూడా చాలా హృదయంగా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు వారు సంగీతజ్ఞులు కాబట్టి ఒక సంగీత కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా బాగా తర్ఫీదు పొందినటువంటి సంగీతజ్ఞులు తీసుకొచ్చారు. వారు కృష్ణమాచార్యుల గారి పేరు నిలబెట్టే విధంగా వారి టైంలో వారు స్వరపరిచినటువంటి, వారు రచించినటువంటి సంగీతాలు ఏవైతున్నాయో దాన్ని ప్రధానంగా గుర్తు చేసే విధంగా సంగీత కార్యక్రమం నిర్వహిస్తారని ప్రణాళిక. ఇది కృష్ణాచారి గారి ఎన్నో శత జయంతి, నూరవది 100వ శత జయంతి అంటే 100వ జన్మదినం వారు మరణించారు. వారి కుమారుడు నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు చొరవ తీసుకొని ఈ శ్రీకళామంజరి మరియు నవ్యనాటక సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. శ్రీకళామంజరికి చెందినటువంటి అధ్యక్షురాలు లక్ష్మీ మానస గారు, ఆమె చొరవ తీసుకున్నారు. దాని తర్వాత నవ్యనాటక సమితికి చెందినటువంటి ఆచార్య ఫణీంద్ర గారు, వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తిగా వాళ్ళ భుజాల మీద ఈ బాధ్యతను వేసుకొని వారు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ సహకారం అంతా కూడా నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు అందజేశారు. అంత గొప్ప వ్యక్తి పేరుతో ఉన్న బహుమతి మీరు అందుకోవడం, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? ఇది చాలా గర్వకారణంగా ఉందండి. కేవలం బొమ్మ అందుకోవడం మాత్రమే కాదు, నేను ఇందాక జరిగినటువంటి వారికి సంబంధించి సాహిత్య కార్యక్రమం అయినటువంటి అష్టావధానంలో కూడా నేను సమస్య ప్రసవుడిగా ఉన్నాను. నేను సంధించినటువంటి సమస్యను కూడా వాళ్ళు చాలా చక్కగా చిరంజీవి అవధాన్ని పూరించాడు. మిగిలిన అంశాలను కూడా అవధాన్ని చాలా చక్కగా పూరించాడు. మామూలుగా 3 గంటల పాటు జరిగే అవధానం 2 గంటల లోపలే పూర్తయింది. అంత వేగంగా అబ్బాయి చేయగలిగారు. ఇదంతా కూడా పైన ఉన్నటువంటి నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య గారి ఆశీర్వాద బలం అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఈ తర్వాత కార్యక్రమాలు కూడా ఇదే స్థాయిలో దిగ్విజయంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను. 2 కార్యక్రమాలు జరిగినాయి, 3వ సంగీత కార్యక్రమం ఉంది, అది కూడా చాలా బాగా జరుగుతుంది. సూపర్ సార్. చక్కని భావుకతతో, చపదతో, ధారాశుద్ధిగా అత్యద్భుతమైన పద్యాలతో అష్టావధానం నిర్వహించడం మనం చూశాం. ఈ సమావేశంలో వెంకటరమణ శర్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొన్నే శృంగేరి పీఠంలో, శారదా పీఠంలో లలితాదిత్య గన్నవరం